హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కూలీ. అలాగే హృతిక్ రోషన్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్లో నటించిన లేటెస్ట్ మూవీ వార్ టూ. ఈ రెండు మూవీస్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతుండగా, ఇప్పుడు ఈ మూవీస్ యొక్క యుఎస్ఏ బుకింగ్స్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కూలీ మరియు వార్ టూ మూవీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత కలెక్ట్ చేశాయి, అదేవిధంగా ఏ మూవీ ఎక్కువ డామినేట్ చేస్తుందనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ మూవీ యొక్క యుఎస్ఏ బుకింగ్స్ విషయానికి వస్తే, బుకింగ్స్ ఓపెన్ చేసిన అన్ని ఏరియాల్లో ఎక్సలెంట్ ట్రెండ్ని చూపిస్తుంది. కూలీ మూవీకి 1159 షోస్కి గాను 37,000 పైన టికెట్స్ సోల్డ్ అయ్యాయి. దీంతో కూలీ మూవీకి ప్రీమియర్స్ మరియు డే వన్ అడ్వాన్స్ బుకింగ్స్ $1.12 మిలియన్ మార్క్ని క్రాస్ చేసింది. కూలీ మూవీ రిలీజ్కి ఇంకా 10 డేస్ ఉండటంతో ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి ప్రీ బుకింగ్స్ ద్వారా $3 మిలియన్ మార్క్ని క్రాస్ చేసే అవకాశం ఉంది. మరోవైపు హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్లో నటించిన వార్ టూ మూవీ యొక్క యుఎస్ఏ బుకింగ్స్ విషయానికి వస్తే, కూలీ మూవీతో పోలిస్తే 1 వీక్ లేట్గా ఓపెన్ అయినా కూడా బుకింగ్స్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో జరగలేదు. యుఎస్ఏలో వార్ టూ మూవీకి 1599 షోస్కి గాను 6,980 టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. దీంతో వార్ టూ మూవీకి ప్రీమియర్స్ మరియు డే వన్ కలిపి ఇప్పటి వరకు $2,00,000 మార్క్ మాత్రమే క్రాస్ చేసింది. వార్ టూ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ తెలుగు వర్షన్కి కూలీ మూవీ కన్నా తక్కువ బుకింగ్స్ జరిగాయి. కూలీ మూవీ తెలుగు వర్షన్ గాను $170,000 మార్క్ని క్రాస్ చేయగా, వార్ టూ మూవీ $130,000 మాత్రమే కలెక్ట్ చేసింది. కూలీ మూవీకి యుఎస్ఏ బుకింగ్స్ బాగా జరగటానికి, అలాగే వార్ టూ మూవీకి బాగా బుకింగ్స్ జరగకపోవటానికి కారణం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.